యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు పరిశుద్ధ వాక్యము ధ్యానించుకోవటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అనగానే మనకు గుర్తు రావాలి ఏంటంటే అంతము వరకు కాపాడువాడు, చివరి వరకు నిన్ను నన్ను కాపాడుటకే నిన్ను నన్ను పిలిచిన దేవుడు అని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఈరోజు మన అంశం కూడా అంతము వరకు కాపాడు దేవుడు అని మనము చూస్తుంటున్నాం. ఎలా కాపాడుతున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అని మనము ఆలోచిస్తే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును. నీవు నేను దేవుని ఎదుట నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును. ఎందుకంటే నిన్ను నన్ను పిలిచిన దేవుడు నీవు నేను నిందారహితముగా దేవునితో ఉండునట్లు, నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు మనల్ని కాపాడువాడు. ఎప్పటి వరకు అనంటే నిన్ను నన్ను నిందారహితంగా చూస్తూ సంపూర్ణంగా దేవునిలో ఉండులాగున కాపాడువాడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నిన్ను నన్ను తన సహవాసములోనికి పిలుచుకున్నాడు, నిన్ను నన్ను కాపాడడానికి. ఎప్పటి వరకు అనంటే అంతము వరకు. అందుకే దినదినము దేవుని కృప నూతనమే అని చెప్తుంటాము. ఆ నూతనమైన కృపలో నీవు నేను ఎదగాలి అనంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వాక్యం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను నీవు నేను నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు దేవుడు కాపాడునుగాక. దేవాతి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎంత కాలము నుండి మనమందరం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి ఏజ్ ప్రకారము మనల్ని కాచి కాపాడుతూ కష్టములోను బాధలోను శ్రమలోను ఇరుకులోను మానసిక ఆందోళనలోను దేవుడు కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు అనంటే అంతము వరకు వారి వారి వయసు ప్రకారం చూస్తే వారి వారి వయసును లెక్క పెట్టుకొని చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎన్నో శోధనలు ఎన్నో బాధలు ఉన్నప్పటికీ కూడా మన సమస్త పాప దోషం అంతా కూడా తన భుజ స్కంధాల మీద వేసుకొని నిన్ను నన్ను కాపాడువాడు. ఆయన సంపూర్ణముగా మనల్ని సిద్ధపరచువాడు. ఆయన కాపాడుటకే నిన్ను నన్ను పిలుచుకున్నాడని దైవ వాక్యము సెలవిస్తుంది. ప్రభు యొక్క మరణ శ్రమల పునరుత్థానమును మనము ధ్యానించుకుంటూ అనుదినము దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ వాక్య ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే అంతము వరకు కాపాడుటకే కానీ మధ్యలో విడిచిపెట్టడానికి కాదని నీవు నేను గ్రహించాల్సినటువంటి అవసరత. క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. ఎవరు మనల్ని కాపాడేదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగం చేయడానికి ఒకటే బలి అర్పణగా తను తాను సమర్పించుకోవడానికి ఈ భూలోకానికి వచ్చాడు. నీవు నేను కాపాడబడాలి అనంటే ఆయన మరణం అవ్వాలి. ఆయన మన పాప దోషముల నిమిత్తము యేసుక్రీస్తు సిలువ పైన త్యాగం చేశాడు. ఏంటి ఆ త్యాగం అనంటే తన ప్రాణమునే నీ కొరకు నా కొరకు త్యాగం చేశారు. అంతం వరకు నీవు నేను కాపాడబడాలి అనంటే ప్రాణత్యాగం అవసరం. ఏదో కోళ్ళు గొర్రెలు అలాంటివి కాకుండా యేసుక్రీస్తు ప్రభు స్వయాన నిన్ను నన్ను కాపాడుటకే తన ప్రాణ త్యాగం చేశాడు. అదే మనము ఈరోజు చూస్తున్నాము. అంతము వరకు కాపాడటానికి ఏమిచ్చినా కూడా మనం రుణం తీరదు. ప్రభువు కూడా ఏదో ఇచ్చి చేయలేదు, కానీ తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అదే నిన్ను నన్ను కాపాడుటకు ప్రభు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అలాగే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో కూడా మనము చూడొచ్చు. 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం గమనిద్దాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును.
అయితే ప్రభువు మనల్ని సహవాసంలోనికి ఎందుకు పిలిచాడు అనంటే అంతము వరకు కాపాడుటకు నిన్ను నన్ను పిలిచిన దేవుడు. ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు. మరి అంతేకాదు, ఇక్కడ చూస్తే దుష్టత్వము నుండి నిన్ను కాపాడును. అనేక శోధనలు, దుష్టుని తలంపుల చేత ఎన్నోసార్లు ఈడవబడుచున్నప్పటికీ కూడా కాపాడే దేవుడు ఉన్నాడు. నీకు నాకు అండగా ఉన్న దేవుడు ఉన్నాడు. అందుకే ఇక్కడ చూస్తున్నాము, నిన్ను పిలిచిన దేవుడు. అయితే మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఎన్నోసార్లు దుష్ట తలంపుల చేత, దుష్ట క్రియల చేత, దుష్టత్వములో దుష్టిని వలలో పడిపోయినప్పటికీ కూడా లేవదీసి కాపాడువాడు ఎవరు అనంటే దేవుడు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందు గురించి అనంటే దుష్టుని తలంపు నుండి, దుష్ట క్రియల నుండి, దుష్టత్వంలో పడకుండా కాపాడేది, అంతము వరకు కాపాడేది ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మనల్ని పిలిచినవాడు, మనల్ని అంతం వరకు కాపాడువాడు. ఆయన నమ్మదగిన వాడు, దుష్టత్వములో పడకుండా కాపాడువాడు. మనుషులు ఎన్నో రకాల సహాయం చేయొచ్చు, కానీ మనం ఇక్కడే కూర్చొని ఉన్నప్పుడు మన తలంపులు దుష్టుల ఆలోచన చొప్పున నడిచినప్పుడు మనం దుష్టత్వంలో పడిపోతాం. అలా పడిపోకుండా మన ఆలోచనలకు కావలి ఉండేది ఎవరు అనంటే కూడా మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, అంతము వరకు కాపాడు దేవుడు. అందు గురించి ఇక్కడ చూస్తున్నాం, దుష్టత్వం నుండి మనల్ని కాపాడువాడు అని మనము చూస్తుంటున్నాం. అనగా అంతము వరకు, ఆయన ఎప్పటి వరకు అనంటే ఆయన చివరి రక్తపు బొట్టు మన కొరకు దారపోసి కార్చి నిన్ను నన్ను కాపాడడానికే ప్రభువు చేసినటువంటి గొప్ప త్యాగం. అందు గురించే అంశం కూడా అంతము వరకు కాపాడువాడు. నా దేవాతి దేవుడు ఉన్నాడు అన్న ధైర్యంతో మనము ముందుకు కొనసాగాలి. మనము చూస్తే అలాగే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ మనము వాక్యం అందరికీ తెలుసు. మనం లూకాసు సువార్తలో కూడా చూస్తాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అనే వాక్యం చూస్తాం. అయితే దానిని పౌలు గారు ఎలా చెప్పుకుంటున్నారు అనంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చనను మాట సత్యమే, నమ్మదగినదియే. అయితే పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో అనగా పాపులలో నేను ప్రధానుడను అని ఒప్పుకుంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టే పాపములో నుండి తప్పించబడి ప్రభు శిష్యుడుగా, ప్రభు సేవకుడుగా, ఒక అపోస్తలుడుగా మారి ఆయన ఎన్నో పత్రికలు రాసి అందరినీ ప్రభు వైపునకు పురుకొలిపినట్లు మనం చూస్తాం. ఆయన నేను అట్టి వారిలో అనగా ప్రధాన పాపిని నేను అని ఆయన ఒప్పుకుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క మనం లెంట్ డేస్లో అనుదిన ప్రార్థనలు చేస్తూ ఎంతో మనము మన మనసును దేవుడికి అర్పిస్తాం. కానీ మరి పౌలు గారు వలె ఒప్పుకున్నప్పుడు పాపము నుండి మనము తప్పించబడతాం. పౌలు గారు అదే అంటున్నారు. ఏమని అనంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదే. మనం లూకా సువార్తలో చదివాం. లూకా సువార్తలో ఉంది, నశించిన దానిని అనగా పాపము చేత నశించుచున్న నిన్ను నన్ను ఆయన వెతికి రక్షిస్తున్నాడు. ఆయన వెతకటానికి ఈ లోకములో మనము పడిపోయినప్పుడు, అంధకారములో అలమటిస్తున్నప్పుడు మనల్ని వెతుకుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అత్యున్నత సింహాసనము విడిచి ఈ భూలోకమునకు అరదించి వచ్చారని అపోస్తలుడైన పౌలు గారు గ్రహించి ప్రభువుని దర్శించుకొని ఆయన ప్రభువులో లీనమైపోతూ మనందరికీ లెటర్స్ రాస్తూ హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ వాక్యము నమ్మదగినదియే, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో అనగా పాపులలో నేను ప్రధానుడను అని చెప్తున్నారు. ఈరోజు మనం కూడా పాపులలో నేను ప్రధానుడను అని ఎప్పుడైతే ప్రభు దగ్గర మనము ఒప్పుకుంటామో, పాపము నుండి తప్పించబడి ఒప్పించబడిన వారముగా
మనము ప్రభు ప్రియబిడలంగా ఉంటామో అంతము వరకు కాపాడువాడు దేవుడే. ఆయనను అంతము వరకు కాపాడాడు. ఆ భయంకరమైన పరిస్థితి నుండి పౌలు గారిని ప్రభువుల వారు పట్టుకున్నారు. ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి ఆయన తప్పించబడి తప్పులన్నీ ఒప్పుకొని ఇప్పటికీ కూడా తను లేఖలు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, పాపులలో నేను ప్రధానుడను. మనల్ని ఎవరైనా నీవు పాపివి అన్నట్లయితే మనకు ఎనలేని కోపం వచ్చేస్తుంది. కానీ ఆయన పాపము నుండి బయటకు వచ్చి లేఖలు రాస్తున్నప్పటికీ కూడా పౌలు గారు చెప్పుచున్న మాట ఏంటంటే, పాపులలో నేను ప్రధానుడను అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. నిజంగానే మనకు తెలిసి తెలియక అనేక తప్పులు, అనేక పాపముల చేత మన జీవితం నిండి ఉండవచ్చు. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో పాపముల నుండి మనం తప్పించబడి ప్రభువు చేత మెప్పు పొందుకునే భాగ్యము పౌలు గారి వలె మనకు కూడా లభించాలని మనం అందరం కూడా ప్రార్థించుకుంటాం. అలాగే చూస్తే అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పడం కూడా మనం చూస్తుంటున్నాం. ప్రధాన పాత్రను పోషించడానికి ఆయన సిద్ధమయ్యాడు. మరి మనం ఎలా ఉంటాము? ప్రధాన పాత్ర పక్కకు పెట్టి చివరి పాత్రలో కూడా నేను పాపిని అని ఒప్పుకున్నట్లయితే ప్రభు ఎంతో సంతోషిస్తాడు. పౌలు గారు అయితే ఆ తప్పులు అన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా నేను ప్రధాన పాపినే అని తనను తాను తగ్గించుకున్న రీతిని మనం చూస్తుంటున్నాం. మన జీవితాలలో కూడా ఎన్నోసార్లు ప్రభు ఆ యొక్క సమయాన్ని ఇస్తారు. నీవు ఇకనైనా ఒప్పుకో, నా కుమారుడా కుమార్తె అని పిలుపునివ్వచ్చు. ఆ సమయంలో మనం ఒప్పుకుంటున్నామా? పాపం నుండి తప్పించబడుతున్నామా? ప్రధాన పాపినని ఎప్పుడైతే తను తల వంచాడో ప్రభు ఆయన్ని పట్టుకున్నారు. ఆయనను పట్టుకోవడమే కాదు, గొప్ప సేవకునిగా వాడుకుంటూ అపోస్తలుడుగా పిలువబడుచు అనేక పత్రికలు సంఘాలకి వ్యక్తిగతంగాను వ్రాసి బలపరిచినటువంటి మరి భక్తుని మాటను వింటున్నాము. మనము కూడా ప్రధాన పాపిని నేను అని ప్రభు దగ్గర తల వంచితే ప్రభు మన సమస్త పాప దోషములను కొట్టివేసి దుష్టత్వం నుండి మనల్ని కాపాడే దేవుడు అంతము వరకు నిన్ను నన్ను కాపాడుచున్నాడు. కనుక మనం వాక్యం ధ్యానించుకుంటున్న సమయంలో మనం విని విడిచిపెట్టకుండా నిజంగానే పాప దోషములను క్షమించి ప్రభువాని ఎప్పుడైతే ప్రభుల వారి పాదాలు పట్టుకుంటామో మనం తప్పించబడతాం. అంతే దుష్టుడి నుండి కాపాడేది కూడా ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఇక్కడ ఒకటి మనం చూస్తే మనము నమ్మతగని వారము. మనము చెప్తామని చేస్తామని చెయ్యం. మన మాటల్ని ఎదుటి వ్యక్తి నమ్మలేరు. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తారులే, ఊరికే చెప్పారులే అనే విషయాలు ఉంటాయి. అలాంటి మనల్ని కూడా దేవుడు నమ్మి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. అంతేకాదు అంతము వరకు కాపాడుతానని ప్రభువుల వారు మాట ఇచ్చారు. మాట ఇవ్వడమే కాదు, తను వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి నిమిత్తము తన ప్రాణ త్యాగము చేసి మనల్ని వెదకి రక్షించుకున్నాడు. మనం నమ్మతగిన వారము కాదు, కానీ ఆయన పిలుచుకున్నాడు కనుక అంతము వరకు కాపాడుటకు నీవు ఎలాంటి పాపివైనా నీలో ఎలాంటి పాప దోషమున్నను కూడా ప్రభువుకి నీవు కావాలి, నేను కావాలి, మనమందరం కూడా ఆయనకు కావాలి. కనుక ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి కొరకు తన పాప దోషముల గురించి ప్రభువు తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రభువే ఒక్క బలిగా అర్పించి అంతము వరకు నీవు నేను కాపాడబడి ఉండాలి, దుష్టుల లెక్కలో జమ చేయకూడదు అంటూ మనము నమ్మతగని వారమైనను కూడా మనల్ని ఎన్నుకొని నమ్మతగిన వారిగా చేసుకొని అంతము వరకు కాపాడుటకు నీ కొరకు నా కొరకే ఆ శిలువ యాగము, ఆ శిలువ త్యాగము మన రక్షణ గురించి, మన విమోచన గురించి ప్రభుల వారు ప్రాణం అర్పించారు. అంతము వరకు కాపాడుటకే ప్రభు త్యాగం చేశారు. కనుక ప్రభువును నమ్మిన మనమందరం కూడా అంతము వరకు కాపాడే దేవుణ్ణి కలిగి ఉన్నాను. ఆ దేవుణ్ణి విడిచిన వేళ దుష్టత్వములో పడిపోయి అపవాది క్రియలకు లొంగి నాశనం అవుతానేమో అని మనల్ని మనం సరిచేసుకొని అంతము వరకు కాపాడే దేవుణ్ణి కలిగి ఉండే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.